రెచ్చగొట్టే చర్యలకు దిగడం అలవాటుగా ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని అలాగే బార్డర్ దగ్గర ఎల్ఓసి దగ్గర ఉన్న భారత బలగాల చెక్ పోస్టులు టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతోంది. భారత బలగాలు కూడా తిప్పికొడుతున్నాయి. ఇక కశ్మీర్లో మోస్ట్ సెన్సిటివ్ కీలక ప్రాంతాల్లో ఉన్న సివిలియన్స్ని తరలించేస్తున్న పరిస్థితి. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిస్థితిని మొత్తం మానిటర్ చేస్తున్నారు, సమీక్ష జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియదు కాబట్టి ఇప్పటికే కాల్పులు జరుపుతోంది. ఏ రకంగా వచ్చినా కూడా తిప్పుకొట్టడానికి భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉంది. మరి కాసేపట్లో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ సంయుక్తంగా ప్రెస్ ముందుకు, మీడియా ముందుకు రాబోతున్నారు. భారత ప్రజలకు ఏం జరిగిందో చెప్పడానికి అందులో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సంజయ్ గారు, ఇప్పుడు ఈ చెక్ పోస్టులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. అంటే ప్రస్తుతానికి వాళ్ళు చేయగలిగిన కార్యక్రమం, చర్య అదొకటే కాబట్టి కొంతమంది సివిలియన్స్ కూడా దాంట్లో చనిపోతున్నారు. మేబీ అటువైపు కూడా కొంతమంది సివిలియన్స్ ఉండుండొచ్చు. సో కాల్పులు మొదలుపెట్టింది పాకిస్తాన్. ప్రస్తుతానికి మాత్రం ఆ చర్యకు దిగ్గలదు. అంతకన్నా ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? మన జాగ్రత్తలో మనం అయితే ఉన్నాం. కాశ్మీర్ నుంచి ఇందాక చెప్పినట్టుగా ఏవైతే వలనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడి నుంచి సివిలియన్స్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఒకటండి, చెక్ పోస్ట్ ని టార్గెట్ చేయటం ఇది ఎప్పటి నుంచో వస్తోంది. మొన్న సీజ్ ఫైర్ ఉన్నంత కాలం కొద్దిగా తగ్గింది, కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద అటు ఇటు చెక్ పోస్ట్ ని టార్గెట్ చేయటం నార్మల్ గా జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కనుక దృష్టిలో పెట్టుకుని చూస్తే పెద్ద ఎత్తున దాడి జరుగుతోందండి. ఇది ఎందుకు చేస్తారంటే రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి, ఈ ఆర్టిలరీ షెల్లింగ్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు మన చెక్ పోస్ట్ మీద. సో మన వాళ్ళు ఫోర్టిఫికేషన్స్ అంటే అక్కడ చిన్న గోడలు కట్టుకుంటారు కదా, దానికి వెళ్ళి వెనక్కి తిరిగి పేలుస్తారు. ఈ ప్రక్రియలో కింద నుంచి పాకిస్తానీ వాళ్ళు మిలిటెంట్స్ ని కాశ్మీర్ లోకి పంపించడం జరుగుతుందండి. సో దీన్ని కవరింగ్ ఫైర్ అంటారు. సాధారణంగా ఆర్టిలరీ వెపన్స్ వాడి కవరింగ్ ఫైర్ ఇస్తారండి, సో దట్ మిలిటెంట్స్ మధ్య కాశ్మీర్ లోకి చొరపడి తర్వాత అలజడి క్రియేట్ చేయడానికి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కొద్దిగా వేరుగా జరుగుతుంది. ఏంటంటే అసలు కవరింగ్ ఫైర్ గా కాకుండా అసలు అవతలి చెక్ పోస్ట్ ని పెద్ద ఎత్తున ధ్వంసం చేద్దామన్న కోరిక కనబడుతోంది. చెక్ పోస్ట్ కి దగ్గరగా సాధారణంగా గ్రామాలు ఉంటాయి, అవి ఉంటాయి. సో వాళ్ళు అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉంటారు. వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు కూడా చూస్తే 3 పోయినట్టు పాపం తెలుస్తోంది వార్తల్లో మనకి. సో కాకపోతే ఈ కాల్పులు మనం లాస్ట్ 10 days నుంచి లేదా ఈ మన పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ చేస్తోంది. సాధారణంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టిలరీ వెపన్స్ వాడతారండి. వాటిల్లో ఏంటంటే స్మాల్ క్యాలిబర్ వి వాడతారు, అంటే ఒక చెక్ పోస్ట్ వెళ్ళేవి. ఈ లాస్ట్ ఫ్యూ అవర్స్ లో పెద్ద క్యాలిబర్ వెపన్స్ వాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం కూడా పేలిస్తే 50 kilometers వెళ్తుందండి